శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. దత్తాత్రేయ పరబ్రహ్మణ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యై నమః. శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణం ఆఖరి రోజు 49వ అధ్యాయం. అష్టతీర్థ మహిమ, అమరజా సంగమ, గంధర్వపుర మహిమలు. నామధారకుడు స్వామి శ్రీ గురువు మానవుని వలె కానవచ్చుచున్నను త్రిమూర్తుల అవతారమే. గంధర్వ నగరమందు ఆ శ్రీ గురువు ఏల ఉండెను. ఆ క్షేత్రము పేరేమి లెక్కలేనన్ని తీర్థములను విడిచిపెట్టి ఆ గంధర్వ నగరమందే ఏలయున్నాడు. ఓ స్వామి, ఈ స్థాన మహత్యమును సవిస్తారముగా చెప్పుము అని పలికెను. సిద్ధయోగి ఇట్లు చెప్పెను. శ్రోతలారా, సావధానులై వినుడు. ఒకమారు దీపోత్సవం వచ్చెను. ఆ సమయమున శ్రీ గురువు తమ శిష్యులను త్రిస్థలియందు స్నానము చేయడని ఉపదేశించెను. అంతటా ఆ శిష్యులు కుటుంబములను వెంటబెట్టుకొని ప్రయాగ, గయ, కాశీ ఈ 3 స్థలములకు బయలుదేరి కావలసిన సామాగ్రిని దారిపెత్తమును సమకూర్చుకొందుమనిరి. శ్రీ గురువు పరిహసించుచు, మన గ్రామమునకు సన్నిధి అందే త్రిస్థలి కలదు అని చెప్పి వారితో కూడా సంగమమునకు పోయి ఆ జగద్గురువు శిష్యులతో కూడా అమరజా నది యందు స్నానము చేసెను. శ్రీ గురువంతట శిష్యులతో సంగమ మహిమ అపారము. ఇచ్చట స్నానము వలన ప్రయాగ స్నానముతో సమమైన పుణ్యము లభించును. షట్కూల తీర్థం అంతకంటెను అధికమైన మహిమ కలది. భీమా నది, అమరజా నదుల సంగమము గంగా యమునుల యోగము వలె స్వయముగా తీర్థరాజము. ఉత్తరముగా ప్రవహించు ఈ నది కలిగిన చోటు కాశీ కంటే అధిక పుణ్యప్రదము. ఇచట అష్టతీర్థములు కలవు. దీని మాహాత్మ్యము ఉత్తమమైనది అని తెలుపగా భక్తులు శ్రీగురునకు నమస్కరించి, ఈ అమరజా నది ఎచట ఉన్నది? ఆ ఉత్పత్తి కథ పురాణమందు జలంధరోపాఖ్యానమున కలదు. జలంధరుడను నిశాచరుడు వసుంధరను జయించెను. సురులు పరాభవములు పాలేరి. స్వర్గము అపహృతమయ్యెను. దేవదానవులకు యుద్ధము కలిగెను. అందు దేవతలు కూడా దెబ్బలు పడిరి. ఇంద్రుడు ఈశ్వరుని గడునకు పోయి మొరపెట్టెను. శంభో, మాకు ఏదైనా ఉపాయము చూపుము. యుద్ధమున దెబ్బలు తగిలిన రాక్షసులు రక్తబిందువులు భూమిపైన పడిన తరువాత బిందువుల సంఖ్యగా దైత్యులు మరలా జన్మించుచున్నారు. పరమేశ, పాతాళము, భూతలము, స్వర్గము సమస్తమును దైత్యులు వ్యాపించిరి. దేవతల బృందములు దైత్యులచే హతమయ్యను అని ఇంద్రుడు ప్రార్థింపగా పరమేశ్వరుడు క్రుద్ధుడై రుద్రుడై అసుర సంహారమునకు బయలుదేరును. ఇంద్రుడు శివుని చూచి, స్వామి, దేవతలను పునరుజ్జీవింపచేయుటకు ఉపాయమును యోజింపుము అని ప్రార్థించెను. ఆ తరువాత ఇంద్ర ప్రార్థనకు సంతుష్టుడై గిరీశుడు ఒక అమృత ఘటమును ఇంద్రుని చేతిలో పెట్టెను. దేవేంద్రుడు ఆ మరణించిన దేవతల మీద అమృత కుంభమందలి జలమును చల్లెను. దేవతలందరూ అమృత జల సేచనముతో నిద్ర మేల్కాంచిన వారి వలె లేచిరి. చల్లగా మిగిలిన అమృతముతో కూడిన కుంభమును అమరేశ్వరుడు తీసుకుని బయలుదేరునంతలో కుంభము నుండి జారిన అమృతము భూమి యందు పడెను. మహాప్రవాహమై ఆ అమృత జలమే సంజీవని అను నది అయి అమరజా నదిగా ప్రసిద్ధమయ్యను. ఈ నది యందు భక్తితో స్నానము చేయు వారికి కాలమృత్యువే లేదనగా అపమృత్యు భయం ఎట్లు కలుగును? ఇచ్చటి స్నానము వలన మానవుడు రోగములు మున్నగునవి లేక శతాయువై ఉండును. బ్రహ్మ హత్యాది పాపములు కూడా వానికి నశించును. ఈ నది భీమరా నది తీరములో సంగము చెంది ప్రయాగ వలె తీర్థస్థలమయ్యను. ఇది త్రివేణి సంగమమే. వైశాఖ, కార్తీక, మాఘమాసములందు ఇందు స్నానము చేయువారు ఇహలోక సుఖమును అనుభవించి అంతమున మోక్షమును పొందెదరు. ఎల్లప్పుడూ సంగమ స్నానము చేయవలను. లేనిచో సూర్యచంద్ర గ్రహణముల సమయమున, సంక్రాంతి అందు, పర్వదినములందును, ఏకాదశి అందును స్నానము వలన అనంత పుణ్యము లభించును. సంభవించినచో ఎల్లప్పుడూ స్నానము చేయుట మిక్కిలి దోషహరము. ఇది సంగమ మహత్యము. దీని ఎదుట అశ్వత్థ వృక్షము కలదు. అది మనోహరమను పేరు గల తీర్థము. కల్పద్రుమమైన అశ్వత్థమున్న చోట సిద్ధింపని కోరిక ఏముండును? అశ్వత్థమే కల్పద్రుమము. మానవుడు తన కామనను తప్పక పొందగలడు. అశ్వత్థ సన్నిధి యందు ఇట్టి మనోరథము ఉన్నది. శ్రీగురుని వచనము వంటిదే ఈ తీర్థము. నేను ఎల్లప్పుడూ ఇచ్చటనే ఉందును. భక్తితో అర్చించు వారికి నా దర్శనము కలియుగమందైనను లభించును. కల్పవృక్షమును అర్చించి శివాలయమునకు వెళ్ళి సంగమమందు త్రయంబకుని ఎదుట ధ్యానముతో మంత్రమును జపింపవలెను. శ్రీశైలమందు మల్లికార్జున వలనే సంగమమందును రుద్రుడు కలడు. మొదట నందికి నమస్కరించి ఆ తరువాత చండేశ్వరుని స్థానమున సంచరింపవలను. ఆ తరువాత మరలా సవ్యముగా నందీశ్వరుని సోమసూత్రమును చేరవలను. సోమసూత్రమునకు ప్రదక్షిణము చేసి మరలా వచ్చి నందికి నమస్కరించి చండీశ్వరుని చేరి సోమసూత్రము కడకు మరలా వెళ్ళి ఆ పిమ్మట శివునకు ప్రదక్షిణమును ఆచరింపవలెను. ఇట్లు 3 మార్లు చేసి శివుని చూచినచో నరునకు పాప విముక్తి కలుగును. వామహస్తముతో నంది వృష్టమును పట్టుకొని అంగుష్టమును తర్జనిని నంది శృంగములందుంచి ఆ మధ్య నుండి శివదర్శనము చేయువాని గృహమందు దేవేంద్ర సమానముగా సంపత్తియు పుత్ర పౌత్రాభివృద్ధియు కలుగును. మానవులకు సంగమేశ్వరుని అర్చన వలన ఫలితము ఇట్టిది.
సంగమమునకెదుట నాగేశమను గ్రామమునకు అర్ధక్రోశమున మహాతీర్థము కలదు. అది సాక్షాత్తుగా వారణాసియే. పూర్వము భారద్వాజ గోత్రకుడు ఒకడుండెను. అతడు సంసార విరక్తుడు, నిత్యానిష్ట నిరతుడై శివధ్యానము చేయుచుండెడు. ఆ ద్విజునకు చంద్రమౌళి ఎప్పుడునూ ప్రత్యక్షమగుచుండెను. ఆ విప్రుడు శివదర్శనముచే ఆనందము నొంది తన దేహమునే విస్మరించి పర్యటించుచుండెడివాడు. ప్రజలు వానిని పిశాచమని భ్రాంతి చెంది నిందించుచుండిరి. వానికి 2 తమ్ములు కలరు. ఒకని పేరు ఈశ్వరుడు, రెండవ వాని పేరు పాండురంగుడు. వారిద్దరును ఒక మారు దారిబెత్తమును సంపాదించి కాశీకి పోవుటకు సమకట్టిరి. అన్నను అన్నతమ్ములిద్దరూ ఓరి పిశాచ నీవు వచ్చేదవా అని అడిగిరి. ఆ ద్విజుడు, కాశీ ఇచ్చటనే నా సన్నిధి అందే ఉన్నది, విశ్వేశ్వరుడు నా సమీపమందే ఉన్నాడు, నీకును చూపెదను అని తన బంధువులతో చెప్పెను. ఆ బంధువులు ఆశ్చర్యపడి, అయినచో మాకు ఇచ్చటనే విశ్వేశ్వరుని చూపుము, నీవే కనుక చూపగలిగినచో మాకు ప్రయాసమే ఉండదు అని బంధువులనిరి. ఆ విప్రుడు స్నానము చేసి ధ్యాననిష్ఠుడే శివుని ధ్యానించెను. వెంటనే ఈశ్వరుడు వచ్చి ఉండెను. ఆ బ్రాహ్మణుడు, ఓ పరమేశ్వర, ఇచ్చటే విశ్వేశ దర్శనము మాకు లభింపవలను అనుచూ శివుని పాదములు పట్టుకొనెను. ఈశ్వరుడు విప్రునకు ప్రసన్నుడయ్యను. అంతట జ్ఞానకుండము మణికర్ణికయు కాశీ అచటనే కానవచ్చెను. ఆ కుండ మధ్యమము నుండి విశ్వేశ్వరుని మూర్తి అచట ఆవిర్భవించెను. ఉత్తర వాహిని అయిన గంగాస్థానమున వెలిసిన భీమా నదీ తటమున కాశీ వెలిసెను. కాశీపురమందు గల చిహ్నములు అన్నీయూ అచట కానవచ్చును. అట్లు భీమా అమర్జా నదుల సంగము మందు ఉత్తమమైన కాశీతీర్థము ఏర్పడెను. అందు స్నానము చేసి అతడు పిశాచము కాడనియు పండితుడనియు తలచిరి. ఆ విప్రుడు బంధువులతో, ఆ కాశీతీర్థమును నాకు విశ్వేశ్వరుడు ఒసగెను. ఓ బంధువులారా, నేను భ్రాంతుడనే, నా పేరు గోస్వామి అని పలికి సోదరులతో ఎల్లప్పుడూ ఈశ్వరారాధన చేయుచుండు. ప్రతి సంవత్సరమును మీరిరువురును కాశీయాత్ర ఇచ్చటనే చేయుడు అని ఆజ్ఞాపించెను. ఇట్లు శ్రీగురి వచనములు విని అందరూ ఆ కాశీతీర్థమందు స్నానాదులు నడిచిరి. నామధారక భక్తులతో ముందు నడుచుచు శ్రీగురువు పాపనాశిని అయిన ఆ తీర్థమును వారికి చూపించెను. ఆ తీర్థము స్నానమాత్రముచే పాపములనడి పర్వతమును అగ్ని తృణమును దహించినట్లు దహించివేయను. శ్రీగురుని పూర్వాశ్రమమందలి చెల్లెలు రత్న అచటకు రాగా శ్రీగురువు ఆమెను పిలిచి, పూర్వాశ్రమ సోదరి, నీ పూర్వోక్తములైన పాపములు జ్ఞాపకమున్నవి తెలుపుము అని శ్రీగురు ప్రశ్నింపగా ఆమె శ్రీగురు వచనములు విని శ్రీగురువునకు ప్రణామమనరించి, స్వామి, నేను స్త్రీని, జ్ఞానహీనురాలను, నీవు జ్ఞానదీపకుడవు, విశ్వవ్యాపకుడవు, జగదాత్మకుడవు, ఓ సర్వజ్ఞ, నీకు సర్వము తెలియను, విస్తారముగా తెలుపగోరెదను అనెను. శ్రీగురువు ఆమెకిట్లు బోధించెను. ఓ రత్న, నీవు 5 పిల్లులను చంపి ఉంటివి. ఒక పిల్లి గర్భిణి అయి భాండమున స్రవించి ఉండెను. అది నీవు చూడక ఆ పిల్లలతో కూడిన భాండమున నీరు పోసి అగ్ని మీద పెట్టి 5 పిల్లులను చంపి ఉంటివి. మరి ఒక పాపము నీవు చేసినది ఇదివరలో చెప్పి ఉంటిని అని ఇట్లు శ్రీగురువు పలుకుచున్నంతలోనే శరీరమంతయు కుష్ఠరోగముతో వ్యాప్తమైనట్లు ఆమె పరికించెను. ఆమె, స్వామి, నాయందు దయచూపుము, నీవు దయాసముద్రుడువు, పాపమోక్షమునకై నేను నిన్ను దర్శింపవచ్చి ఉన్నాను అని ప్రార్థించెను. అంతట శ్రీగురువు, రత్న, నీవు ఈ పాపరాశిని ఆర్జించి ఉంటివి. ఈ పాపరాశిని రాబో జన్మలో అనుభవించదవా లేక ఈ జన్మ అందే అనుభవించదవా చెప్పుము అని శ్రీగురువు అడుగగా రత్నావతి, ఓ స్వామి, నేను చాలా జన్మలు కష్టపడి ఇప్పుడు ముక్తి కోసమే నిన్ను చేరియుంటిని. ఇంకా లక్షలాది జన్మలు వలదు. నేను నీ చరణములను ఆశ్రయించి ఉంటిని. ఈ జన్మ ఎందే పాపహీనురాలునొకటకే ప్రయత్నించదను అని విన్నవింపగా ఆమె మాటలు విని శ్రీగురువు ఆమెతో, కళ్యాణి, పాపనాశ తీర్థమందు స్నానము చేసినచో నీకు శీఘ్రముగా కుష్టు నాశనమగును. నీవిచ్చట నిత్యము స్నానము చేయుచుండుము అని శ్రీగురువు ఆమెకు ఉపదేశించెను. నామధారక, ఆ రత్నావతి స్నానము చేసిన తక్షణమే కుష్ఠరోగము శాంతించిన విశేషము ఆ సిద్ధుడు చూచెను సుమా. పాప వినాశనమన్నటి తీర్థమందు స్నానము చేయువారికి 7 జన్మలందు చేసిన పాపములు నశించును. ఆ రత్నావతి ఆ తీర్థ సన్నిధి అందే నివసించెను. శ్రీగురువు కోటి తీర్థమును చూపించెను. ఆ జంపు ద్వీపమందు కల తీర్థములన్నీయు ఈ కోటి తీర్థమందు నివసించుచున్నవి. గ్రహణములందును, పర్వములందును, సూర్య సంక్రాంతి అందును, పాడ్యము నాడును ఇచ్చట స్నానము చేయవలేను. కోటి దేనువులు నసంగిన దానముతో సమానమైన పుణ్యము ఇచ్చట స్నానమును లభించును. ఇక్కడ చేసిన ఒక్కొక్క దానము కోటి పుణ్యఫలములనిచ్చును. ఇట్టిది ఈ తీర్థ మహత్యము. దీనికి పైన రుద్రపాదము అనేది ఉత్తమమైన తీర్థము కలదు. అది గయా తీర్థముతో సమము. రుద్రుని పాదపూజ వలన కోటి జన్మలందు ఆర్జించిన పాపము నశింపగలదు. దీనికి పైన చక్రతీర్థము కలదు. ఇందు కేశవుడు నివసించును. ఇచట అస్థి చక్రాంకితమైనచో పుణ్యము ద్వారక కంటే 4 రెట్లు లభించును అనిన శ్రీగురు ఉపదేశము విని జనులు స్నానము చేసి దానములొసగిరి. ఆ తరువాత మన్మథ తీర్థము వచ్చెను. ఇచట కల్లేశ్వరుడు కలడు. గోకర్ణ మందలి మహాబలేశ్వరునితో ఆ కల్లేశ్వరుడు సమానుడు. ఆ మన్మథ తీర్థమందు స్నానము చేసి
కల్లేశ్వరుని అర్చించిన వాడు అష్టైశ్వర్య లాభమును పొందగలడు. శ్రావణ మాసమందు అఖండాభిషేకమును, కార్తీక మాసమందు దీపోత్సవమును అక్షయమైన ఫలమి తీర్థమిచ్చును అని ఇట్లు శ్రీ గురువు అష్టతీర్థముల మహత్యమును ఉపదేశింపగా భక్తులు ఇట్లనిరి, ఓ ఈశ్వర, మీ కృపచే నేడు మేము పవిత్రులమైతిమి అనుచు భక్తులందరూ అచ్చట దానములు చేసిరి. ఇట్లు శ్రీ గురువు అష్టతీర్థ మహాత్యమును ఉపదేశించి మఠమును చేరుకొనెను. ఓ నామధారక, కావుననే శ్రీ నృసింహ సరస్వతి దోషహరమైన సురతీర్థయుతమైన గంధర్వ నగరమున నివసించును అని సిద్ధుడు పలికెను. ఇది శ్రీ గురుచరిత్ర పరమకథాకల్పతరౌ శ్రీ నృసింహ సరస్వతోపాఖ్యానే భక్తికాండే సిద్ధనామధారక సంవాదే అష్టతీర్థ మాహత్యం నామ 49 సమాప్తః.